వెర్టికల్ ఆబ్జెక్ట్ని ఏది చూసినా సరే దానికి అబ్యూజివ్ థాట్స్ వచ్చేసేవి, నేను తెలియకుండా చేస్తారేమో, నా వాళ్ళకి ఎవరన్నా హామ్ చేస్తారేమో, ఇట్లా సఫర్ అయ్యేవాడు అనమాట. ఆన్లైన్లో తీసుకున్నాడు, తర్వాత కొన్ని ఏమో ప్రోగ్రామ్స్లో కూడా అటెండ్ అయ్యి తను చాలా వరకు ఓవర్కమ్ చేశారు. అయితే ఓసిడిఆర్ ఎనీ సైకలాజికల్ ప్రాబ్లం ఆల్ ఆఫ్ సడన్ ఓవర్ నైట్ తగ్గిపోదు. ఇది 31st నైట్ పోయి ఫస్ట్ వచ్చినట్టుగా కాదు. ఇది చలికాలం పోయి ఎండాకాలం మెల్లగా ఎలా గ్రాడ్యువల్గా వస్తుందో అలా మారుతూ ఉంటుంది, కొంచెం తగ్గి. ఇది కూడా లీనియర్గా ఇలా తగ్గదు, ఇలా స్వింగ్స్ వస్తూ ఉంటాయి, తగ్గి పెరిగి తగ్గి పెరిగి తగ్గి పెరిగి తగ్గుతూ ఉంటుంది. ఇది మా స్వింగ్స్ ఏవైతే ఉన్నాయో ప్రీవియస్ స్వింగ్తో పోలిస్తే తక్కువే ఉంటుంది, కానీ నిన్నటితో పోలిస్తే ఈరోజు కొద్దిగా ఎక్కువ ఉండొచ్చు. రకరకాల ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ వల్ల కూడా ఒకసారి మళ్ళీ కొంత ట్రిగర్ అవ్వచ్చు. అతను కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు ట్రిగర్ అవుతుంది. అలాగే మ్యారేజ్ అప్పుడు కొంతమంది ఆడపిల్లలకి అంతా తగ్గిపోయిన తర్వాత మ్యారేజ్ సంబంధం కుదురుతుందంటే కొంత ట్రిగర్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే లైఫ్ టైం డెసిషన్ కాబట్టి ఎటువంటి వాడు వస్తాడో ఎట్లా జరుగుతుందో తెలియదు కాబట్టి ఆ స్ట్రెస్కి ట్రిగర్ అవుతుంది. అలాగే ప్రెగ్నెంట్ అప్పుడు ట్రిగర్ అవుతుంది, పీరియడ్స్ అప్పుడు కొంతమందికి ఆడపిల్లలకు ట్రిగర్ అవుతూ ఉంటుంది. అలాగే మగపిల్లలు కొత్తగా జాబ్లోకి వెళ్తే ఛాలెంజింగ్ ఏదైనా తీసుకున్నా సరే, ఏ విధమైన స్ట్రెస్ అయినా సరే అంతకు ముందు ఉన్నటువంటిది కొంచెం ట్రిగర్ అవుతుంది. అంటే మళ్ళీ మొత్తం వచ్చేసి మళ్ళీ ఆ లూప్లోకి వెళ్ళిపోతారు కాదు. ఒక 2-3 రోజులు అయితే ఇబ్బంది ఉంటుంది, కొంతమందికి ఒక వారం రోజులు ఇబ్బంది ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ అది ఆటోమేటిక్గా తగ్గిపోతూ ఉంటుంది. మనం చేయాల్సింది ఏంటి అని అంటే, థాట్స్ వస్తాయి, థాట్స్ పోవు. నేను మొదటి నుంచి చెప్తాను, థాట్స్ పోవు. థాట్స్ మీద ఉన్నటువంటి యాటిట్యూడ్ మారితే దాని మీద ఉన్నటువంటి భయం పోతుంది. భయం పోతే థాట్ని డీల్ చేయాల్సిన అవసరం లేదు. ఏం చేయాలి సార్ థాట్ వస్తే? ఇప్పుడు బటర్ఫ్లై థాట్ వచ్చింది, ఏం చేస్తే పోయింది? ఏం చేయలేదు. ఏం చేసినా బటర్ఫ్లై థాట్ కూడా పెరుగుతుంది. ఈ థాట్ వస్తే ఏం చేయాలి, ఆ థాట్ వస్తే ఏం చేయాలని అడుగుతూ ఉంటారు. ఏం చేసినా అది పెరుగుతుంది, చేయకుండా ఉండే స్థితికి వెళ్ళాలి. నేను రీసెంట్ డేస్లో కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తూ ఉంటాను. మీరేం చదువుకున్నారంటే ఎంపీసీ అంటారు. బైపీసీలో 10th బయాలజీ ఎన్ని మార్కులు వచ్చినాయంటే 18, 19 చెప్తారు. మీరు ఇంటర్మీడియట్ ఎంపీసీ అయిపోయిన తర్వాత సేమ్ బయాలజీ పేపర్ని మీకు ఇస్తే అన్నీ మార్క్స్ వస్తాయా అంటే రావు సార్, తక్కువ వస్తాయి. ఎందుకు తక్కువ వస్తున్నాయంటే మర్చిపోయాను. ఏం చేసి మర్చిపోయారు మీరు? సిబిటీ చేశారా, రబ్బర్ బ్యాండ్ పెట్టి కొట్టుకున్నారా, థాట్ వచ్చినప్పుడల్లా ఇలా అనుకున్నారా, మెడిటేషన్ చేశారా? ఏం చేయలేదు. మీరు మ్యాథ్స్ మీద ఫోకస్ చేస్తే ఆటోమేటిక్గా బయాలజీ యొక్క ఆ సబ్జెక్ట్ కొంత తగ్గిపోయింది. మళ్ళీ బయాలజీ మీద ఫోకస్ చేస్తే మళ్ళీ వస్తుంది. ఎందుకు బయాలజీ పోయిందంటే దాన్ని ఏమీ చేయలేదు కాబట్టి పోయింది. అలాగే ఈ థాట్స్ని ఏదో చేస్తే తగ్గుతుంది అనే భ్రమ వలన దాని మీద వర్క్ చేసి మనం తెలియకుండా మనం పెంచుకున్నాం. ఏం చేయకుండా ఉంటే తగ్గిపోద్ది. మనకి ఏది కావాలో దాని మీద ఫోకస్ చేయాలి, ఏది వద్దు అనేది ఆటోమేటిక్గా పోతుంది. నెక్స్ట్